మిత్రులందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, మనకు 26th నైట్న హిజ్రా నాయకురాలు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిలను కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము, సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనము డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసే అయితే ఉండదు. సో ఎస్హెచ్ఓస్కు డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మాత్రం ఎవరిని మనము స్పే చేసి అయితే ఉన్నది. ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం. కాన్స్పిరసీ, సో ఇప్పుడు ఏంటి సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అది కాన్స్పిరసీలో ఉన్నాము, సీన్లో లేదు, బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది. సీన్లో అయితే లేరు, అందరూ నెల్లూరు వాళ్ళే. ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా మనకు ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనము ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారో దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం యాడ్ చేస్తాం. సో యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఇక్కడితోనే 15 మందితోనే మనకి ఎండ్ అవుతుందని మనం చెప్పట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం యాడ్ చేస్తాం. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద యాక్షన్ తీసుకుంటాం. సో కాబట్టి ఎస్హెచ్ఓస్కే రెస్పాన్సిబిలిటీ మనం ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మానిటర్ చేస్తారు. అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓసే మానిటర్ చేస్తారు. సో కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, బట్ మనకేంటంటే హైకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో ఒక పర్సన్ యొక్క లిబర్టీని మనం కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వాటన్నింటినీ కన్సిడరేషన్ తీసుకొని మనం చేయాల్సిన పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తాం. కొంతమంది పాత నేరస్తులు ఉన్నారు, రౌడీ షీట్స్ అంటే ఒకరి మీద ఉంది, బట్ అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లేదని మనం వెరిఫై చేయాలి. సో మనం ఇనీషియల్గా ఏంటంటే
కేసు మీద మనం ఫోకస్ చేసాం. ఫర్దర్గా మళ్ళీ వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి అన్నిటి మీద అంటే మనకు కేసు గురించి ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ ఉంది, దాని తర్వాత టైం మనకు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు టైం వచ్చిన తర్వాత మనం యాంటీసిడెంట్స్ అని వెరిఫై చేస్తాం. అలాంటిది ఏది ఉండకూడదని చెప్పేసి టైం తీసుకొని, అలాంటి స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టైం తీసుకొని 26th జరిగినా కూడా మనం 26th మనకు ఐడెంటిఫై అయినా కూడా ఈ రోజు పెడుతున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి దానికి ఏం స్కోప్ ఇవ్వకూడదు, మీడియా రేపొద్దున పలానా వాళ్ళని తప్పించారు అనేది రాకూడదని చెప్పేసి డిఎస్పీ గారిని పర్సనల్గా మానిటర్ చేయిస్తూ, సో ముద్దాయిలందరినీ ఇనీషియల్గా మనం ఏమనుకున్నాం, మీ అందరికీ తెలుసు ఇనీషియల్గా ఇది ఓన్లీ ప్రీవియస్ గ్రడ్జెస్, A1కి ఇంతకుముందు ఉన్న ఏదో హ్యూమిలియేషన్ చేసిన దాని మీదే మీ అందరికీ 1 or 2 daysలో మనకు బయట ఉంది. బట్ ఫర్దర్ కూడా ఏం స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టెక్నాలజీ యూజ్ చేసేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని చేసుకున్న వాళ్ళు ఈరోజు మనకు 15 మంది వస్తుంది. ఇక్కడితో అవుతుందని చెప్పలేం, మేము ఇంకా ఎవరైనా ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం. సో ఆ స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి మనం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఈరోజు ముద్దాయిలు మీ అందరి ముందు ప్రవేశపెడుతున్నాం. ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ మోటివ్ ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అది ఎక్స్చేంజ్ అయిందా లేదా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మనం చెప్పాం. డిసీజ్ దగ్గర గోల్డ్ గురించి అలాంటిది అయితే ప్రజెంట్ లేదు, బట్ అది కూడా ఇప్పుడు చూడండి గోల్డ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేశారు.